పేదలు పైసా ఖర్చు పెట్టకుండానే వారి ఆరోగ్యాన్ని కాపాడేలా అధికారంలోకి వస్తే ప్రత్యేక పథకం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విషజ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కష్టాలన్నింటికీ కాంగ్రెస్ సర్కారే కారణమని ధ్వజమెత్తారు. నేతలు తమ ఆదాయం రెట్టింపు చేసుకుని ప్రజల్ని మాత్రం అప్పుల్లో నెట్టేశారని విమర్శించారు. వెన్నునొప్పిని ఖాతరు చేయకుండా వస్తున్న మీకోసం యాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు మళ్లీ నడకలో వేగం పెంచారు. ప్రజల దీవెనలే శ్రీరామరక్షగా ముందుకు సాగుతున్న ఆయన 27వ రోజు 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సోమవారం చినపాడు నుంచి ప్రారంభమైన యాత్ర వివిధ గ్రామాల మీదుగా ఆత్మకూరు వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూనే అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాల్ని బాబు ప్రజలకు వివరించారు. ప్రజాక్షేమాన్ని మరిచిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుని తమ ఆదాయం పెంచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారన్నారు. మనకు ఆదాయం కూడా బాగా పెంచుకున్నారు, కానీ ఆదాయం మన కోసం వల్ల ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ ఆదాయం పెరగలేదు, మీ అప్పులు పెరిగాయి. 9 ఏళ్ళలో నాకు చెప్పండి, అందరికి అప్పులు పెరిగాయా? తమ్ముళ్ళు అప్పుల చెల్లులు మీరే చెప్పాలి, పెరిగాయి అప్పులు? రాష్ట్రంలో కష్టాలన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలే కారణమని విమర్శించారు. మన కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ అవినీతి, వాళ్ళ అసమర్థత, ఈ రెండు కలిపి పేదవారి పాలిట శాపంగా మారిపోయింది. అనేక కష్టాలు వచ్చాయి. ఇక్కడికి వచ్చిన మీ కష్టాలు తీర్చడానికి వచ్చాను. తప్పకుండా మీరు ఏం చెప్తారో అన్ని ఏమి 9 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది. మళ్ళా ఒక మంచి పరిపాలన ఆలోచించాను. మళ్ళీ రామగిరిలో పేదలకు అండగా ఉండాలని, వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని, అదే మాదిరిగా పేదవాళ్ళందరికీ న్యాయం చేసి పాలసీలన్నీ పెట్టి మీకు అండగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని, అధికారంలోకి వస్తే పైసా ఖర్చు చేయకుండా పేదలకు వైద్య సదుపాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు మనం ఉన్నప్పుడైతే అన్ని గ్రామాల్లో జ్వరాలు లేకుండా ఏమేం చేయాలో ఒక పద్ధతి ప్రకారం మనం ఆలోచించి పనులు చేశాం. ఇప్పుడు ఎవరూ పట్టించుకునే వాళ్ళు లేరు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. భవిష్యత్తులో ఆలోచించాను. పేదవాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి మెరుగైన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి మీ అందరి ఆరోగ్యం కాపాడే విధంగా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టుకోకుండా ప్రభుత్వం పెట్టి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. రైతుల కష్టాలు తీరే వరకు వారికి అండగా ఉంటానని చంద్రబాబు అభయమిచ్చారు. 27వ రోజు ఆత్మకూరులో బస చేసిన ఆయన ఈ ఉదయం అక్కడి నుంచి యాత్రను కొనసాగించనున్నారు.